ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ స్వర్ణలత సుదర్శన్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. దేశం మొత్తం నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడానికి సంకల్పించిందన్నారు. ఆయన నాయకత్వంలోని భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందిందని, 2047 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఆవిర్భవించబోతుందని ఆకాంక్షించారు. 2 లక్షల భారీ మెజార్టీతో తనను ప్రజలు గెలిపించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణలో ఇకపై భవిష్యత్తు లేదని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు విశ్వేశ్వర్రెడ్డి. అందరి ముద్దు అందరూ ఈరోజు ప్రచారం భాగంగా రోడ్ షో అవుతుంది. రోడ్ షో మొదలు పెట్టగానే మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద బయట వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీరు నుంచి అందరూ కూడా భారత్ మాతాకి కమలాపూర్ మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు నిజంగానే స్పందన వాళ్ళు. ఈసారి బడంపేట మున్సిపాలిటీలో మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారెంటీ. మేము ఉత్తగా చెప్తలేదు. మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మంచి ప్రత్యేకంగా కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు టీఆర్ఎస్ కేసు వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్ కేసు వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి ఇస్తాం. యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంటే మోడీకి ఇస్తాం. అట్లనే మన చేవెళ్ల పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈసారి మోడీకి ఇస్తామని నలుమూలల చూసుకొని పోయిండు మోడీ. అటు నలుమూలల గ్రామాల కింద తీసుకొని పోయిండు. ఈసారి గ్రామాలలో కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తక్కువ వచ్చినాయి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ చాలా 10 ఇంతలు ఎక్కువైతే ఓట్లు.